త్వరలోనే కులగణనకు చట్టబద్ధత. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు అనేది ఇప్పుడే చెప్పలేం. అధిష్టానం నిర్ణయాన్ని బట్టి ముందుకెళ్తాం. లోకల్ బాడీ ఎలక్షన్స్ లోపు అయితే మంత్రివర్గ విస్తరణ ఉండదు. వెరీ క్లియర్. లోకల్ బాడీస్ సర్పంచ్ అయిపోవాలి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అండ్ మళ్ళీ ఆ లోపే మళ్ళీ జిహెచ్ఎంసీ వస్తుంది. మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఉందని మళ్ళీ ఏమైనా అటు ఇటు చేసే అవకాశం ఉంటుందో చెప్పలేం. ఏదేమైనా లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాతనే ఈ మంత్రివర్గ విస్తరణ. ముఖ్యమంత్రితో కలిపి మొత్తం 18 మంది ఉండాలి మంత్రివర్గంలో. 12 మందే ఉన్నారు, ఇంకా కొత్తగా 6 కావాలి. విద్యాశాఖ లేడు, మున్సిపల్ శాఖ లేడు, హోమ్ మినిస్టర్ లేడు, అన్ని ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నాయి. కొన్ని ఏమో ఆ డిప్యూటీ సీఎం దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర ఉన్నాయి. మోదీ ఓబీసీ కాదు, నాడు సీఎం పదవిని అడ్డం పెట్టుకుని లీగల్గా కన్వర్ట్ అయిండు. కేటీఆర్ను, హరీష్ రావును అరెస్టు చేయాలి అన్న తొందరేమీ లేదు. ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలట. అరెస్ట్ చేయాలన్న తొందర ఏం లేదన్నారట. మీరు రేపు ఇంకొక సంవత్సరం చూస్తారు జనం. తర్వాత కాలంలో మరి మీరు మళ్ళీ అవినీతి అని వాళ్ళని అన్నారు అనుకోండి, మీరు ఎటు కాకుండా అయిపోతారు. మరి అవినీతి అంటున్నారు, 2 ఏళ్ళు అయిపోయింది కదా, మరి ఎక్కడ ఒక్క అరెస్ట్ జరగలేదే అని క్వశ్చన్ చేస్తారు. మీరు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ కాకపోతే బీజేపీ కేసీఆర్తో కుమ్మక్కైరు, ఆయన అరెస్ట్ కాలేదని ఎలక్షన్స్కి ముందు, అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందు ఆ విషయాన్ని గట్టిగా తీసుకుపోయారు కదా ప్రజల్లోకి. దానివల్ల బీజేపీ కూడా డ్యామేజ్ అయింది కదా. అది నిజమో కాదో తర్వాత, దానివల్ల బీజేపీ అయితే డ్యామేజ్ అయింది కదా. వాళ్ళకు 20-25 వస్తాయనుకున్న దగ్గర 8 సీట్లకు పరిమితమయ్యారు. అదే మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్కి ముందు వాళ్ళు తప్పు తెలుసుకొని, తప్పు జరిగిందని ఆ కేసు విషయంలో అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది. సరే, కోర్టు కేసుల్లో లేకపోతే ఇన్వెస్టిగేషన్లో ప్రభుత్వాల పాత్ర ఉంటుందా అంటే అది ఇక మనం ఉండదు అని ఎట్లా చెప్పగలుగుతాం. సో ఇప్పుడు కూడా మాకేం సంబంధం, అది పోలీసులు చూసుకుంటారు, కేసులు మరి అప్పుడెందుకు వాళ్ళ విషయంలో అట్లా మాట్లాడలే. ఫార్ములా కార్ రేస్లో దొరికిపోయా, ఫోన్ ట్యాపింగ్లో ఉన్నాడు, తెలంగాణలో భూములని మొత్తం గ్యాంగ్ రేప్ చేసిండు. కవిత, కేటీఆర్ కలిపి చేసిన భూముల దందా నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో ఏ నాయకుడు చేసిండు. ఆ స్థాయిలో భూములు ఖతం చేశారు. అసైన్డ్ భూములు పోయినాయి, ప్రభుత్వ భూములు పోయినాయి, చెరువులు పోయినాయి. మరి ఇంకా సమయం దేనికో, దేనికి సమయం? ఇంకా సమయం అయ్యే కొద్దీ జనాలకు ఏమనిపిస్తుందంటే ఇప్పటికే పంపకాల్లో తేడాలు వస్తే పేపర్లలో వార్తలు వస్తున్నాయి, రేపే కేటీఆర్ అరెస్ట్, ఇక అది ఇది అని. పంపకాల్లో తేడాలు రాకపోతే సెటరైట్ అయితే ఇట్లాంటి స్టేట్మెంట్స్ వస్తాయి. ఈ మధ్య చూడండి మీరు, హరీష్ది కానీ కేటీఆర్ కానీ ఇక్కడ యాక్టివిటీ కనబడుతుందా? వాళ్ళు సైలెంట్ అయితే వీళ్ళు సైలెంట్గానే ఉంటున్నారు. వాళ్ళు జర్ర ఎగిరినట్టు చేస్తే ఇక వీళ్ళు ఏదో ఒకటి చేసి మళ్ళీ పేపర్లలో పెద్ద పెద్ద వార్తలు వేస్తున్నారు. ఇక రేపే, ఎల్లుండే, ఇక అవతల ఎల్లుండే, ఇట్లా. దేశంలో మరే రాష్ట్రంలో చేయని విధంగా కులగణనను తాము పగడ్బందీగా శాస్త్రీయంగా నిర్వహించామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. చరిత్రలో ఇంత పగడ్బందీగా ఎవరూ చేసి ఉండరని, త్వరలో దీనికి చట్టబద్ధత కల్పిస్తామని ప్రకటించారు. కేసీఆర్ హయాంలో 2014లో చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో ఓబీసీల సంఖ్య ముస్లింలతో సహా 51% ఉంటే ఇప్పుడు 56.33% పెరిగిందని తెలిపారు. అప్పటికంటే దాదాపు 5.5% పెరిగిన ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడంలో అర్థం లేదన్నారు. ఇదివరకు 21% ఉన్న ఓసీల సంఖ్య ఇప్పుడు 15.79% పడిపోయిందని చెప్పిండట. అంటే అప్పుడు చేసిన సర్వే బోగసు, మేము చాలా పగడ్బందీగా శాస్త్రీయంగా చేసినామంటున్నారు. మీరు మాట్లాడేదంతా తప్పు. ఆనాడు వాళ్ళు హిందూ బీసీ, ముస్లిం బీసీ, హిందూ ఓసీ, ముస్లిం ఓసీ అని వాళ్ళు డివైడ్ చేసి సర్వే చేయలే. వాళ్ళు చేసిన సర్వేల ప్రకారంగా హిందూ బీసీలే 51%. మీరు చేసిన సర్వే ప్రకారంగా కేవలం హిందూ బీసీలని 46%కి తీసుకొచ్చారు. ఆ 10% హిందూ ముస్లిం బీసీలను కలిపితే 56% అంటున్నారు. మీరు చెప్తున్నది చాలా తప్పుడు లెక్క. మేము పగడ్బందీగా నిర్వహించినాం, శాస్త్రీయంగా నిర్వహించినామని ముఖ్యమంత్రి అంటున్నాడు. అసలు ఈ దేశంలో నాట ఎవరు నిర్వహించలేదట. బీహార్లో నిర్వహించిన వాళ్ళు పగడ్బందీగా శాస్త్రీయంగా నిర్వహించిన వాళ్ళు. అక్కడ మొత్తం ఆ ప్రాసెస్కి ఇన్ఛార్జ్గా వ్యవహరించింది ఎవరో కూడా కాదు. అక్కడ ఐఏఎస్ మన ఆదిలాబాద్ బిడ్డే రాజేంద్ర, ఆయనతో కూడా మీరు ఇక్కడ డిస్కస్ చేసిరు. మీరు కూర్చోలే, బట్టి విక్రమార్కను ఇంకా వేరే మినిస్టర్స్ కూర్చున్నారు. మీరు ఇంత శాస్త్రీయంగా ఇంత పగడ్బందీగా చేస్తే మరి ఇంత గొడవ ఎందుకు నడుస్తుంది? సరే, గొడవ ఏమైనా ఓన్లీ బీఆర్ఎస్ వాళ్ళ, బీజేపీ వాళ్ళ, ఇంకోరో మాట్లాడతలేరు కదా. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ రావాలి అని ప్రయత్నించిన వాళ్ళు ఉన్నారో,
మొన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టారు. పీపుల్స్ కమిటీ వాళ్ళు ఇదే బీసీ కమిషన్ ఆధ్వర్యంలో చాలా మీటింగ్స్ పెట్టుకున్నారు. వాళ్ళు క్వశ్చనీర్ ఎట్లుండాలి, ఏ రకంగా చేయాలి అని. వాళ్ళే మొన్న వచ్చి మీ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్నాయి, అసలు ఇది సర్వేనా అని లెక్కలతో సహా చెప్పారు వాళ్ళు. ఒకసారి ఆ ప్రెస్ మీట్ వినండి. ఆ ప్రొఫెసర్ సింహాద్రి, ప్రొఫెసర్ మురళీ మనోహర్, ప్రొఫెసర్ తిరుమలి వీళ్ళందరూ మాట్లాడింది ఒకసారి వినండి, మీకు 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 అర్థమైపోతుంది. ఇప్పుడు శాస్త్రీయంగా పకడ్బందీగా చేసిరంటే ఏంటి, మీరు రివ్యూలు చేయాలి కదా. ఎన్నిసార్లు కులగణన అంశం మీద మీరు రివ్యూస్లో పాల్గొన్నారు? అక్కడ నితీష్ కుమార్ దాదాపు ఒక 100 రివ్యూల్లో పాల్గొన్నాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మీరు ఎన్ని రివ్యూస్లో, ఒక 10 రివ్యూస్ అన్న చేసిరా దీని మీద? ఒక 10, ఒక 5 రివ్యూస్ చేసిరా? ఎలాంటి రివ్యూస్ లేవు. అసలు ఈ కులగణన స్టార్ట్ అవ్వడమే 56 ప్రశ్నలు అని చెప్పి మీ ఆస్తులు ఎంత, మీ కథ ఎంత, మీరు ఏడున్నారు, ఎక్కడ పోయిర్రు, మొత్తం 56 ప్రశ్నలు పెట్టిరు. జనాన్ని భయభ్రాంతులకు గురి చేశారు. అమ్మో ఈ ఆస్తులు లెక్క అడుగుతున్నారు, ఇది అటు ఇటు అయ్యేటట్టున్నది అని చెప్పి ఏకంగా గేటెడ్ కమ్యూనిటీస్లో అయితే తాళాలు వేసి కూస్తున్నారు. ఎవరు రావద్దు, మా ఆఫీసర్లు ఎవరు రావద్దు మా అపార్ట్మెంట్స్ కానీ. పోనీ ప్రజలకు ఏమైనా అవగాహన కల్పించిరా? ప్రజలని ఆన్ ఫస్ట్ డే నుంచే మీరు భయభ్రాంతులకు గురి చేసి కులగణన సర్వేలో పాల్గొనకుండా చేసిరు. ఇది వాస్తవం, కళ్ళ ముందు కనిపిస్తున్న దృశ్యం. ఇది ఎక్కడ శాస్త్రీయంగా జరిగింది? మీరు చెప్పే లెక్కలన్నీ తప్పు. అసెంబ్లీలో ఏదైతే తప్పు మాట్లాడారో సేమ్ యాస్టీజ్ ఇక్కడ కూడా తప్పు మాట్లాడుతున్నారు. మరి మీరు సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు తప్పు అనుకున్నప్పుడు మీరు ఆ వెబ్సైట్ నుంచి ఎందుకు డిలీట్ చేసిరు దాన్ని? దీనికి ఆన్సర్ ఉందా? అడిగేటోళ్ళు ఎవరన్నా చిట్ చాట్లు అడుగుతారా? ఎవరికి తెలియదు, అడగరు కూడా. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా ఒకవేళ అడిగితే ఆడ మేనేజ్మెంట్ నుంచి ఫోన్ వస్తుంది, మీవాడు కొంచెం గట్టిగా మాట్లాడుతున్నాడు, ఏందన్నా ఇది చిట్ చాట్ అంటే ఏదో చెప్పాలి కదా అని. తాజా లెక్కల్లో ముస్లింలలో 10.08% ఓబీసీలు ఉన్నట్లు చెప్పినా వారికి బీసీఈ గ్రూప్ కింద 4% రిజర్వేషన్ మాత్రమే వస్తుంది. తప్పితే ఏబిసిడి గ్రూపులకు చెందిన రిజర్వేషన్లు రావు. అసలు ఎవరు అడిగిర్రు ఇది? అసలు ఈ వాదన ఎవరు తెచ్చిర్రు? ఎవరు తేలే ఈ వాదన. అందరికీ తెలుసు ఆ ముస్లింలకి బీసీఈ కింద 4% రిజర్వేషనే ఉన్నదని వాళ్ళకి తెలుసు. మీరేంది ఇప్పుడు మీరు చెప్పిన 46% హిందూ బీసీలను ఏదో దగ్గర చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి ఇక చట్టం చేయడమే మిగిలింది. మాదిగలకు ఇదివరకు 7% ఉన్న రిజర్వేషన్లను మేము 9%కి పెంచాం. మాదిగ ఉపకులాలకు కలిపి మొత్తం 10% రిజర్వేషన్లు దక్కుతాయి. అంతకుమించి పెంచడం సాధ్యం కాదు. మందకృష్ణ 11% కావాలని ఎందుకు కోరుకుంటున్నారో తెలియదు. నాకు రాహుల్ గాంధీతో దూరం పెరిగినట్టుగా జరుగుతున్న ప్రచారానికి నేను వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. మా మధ్య ఎంత బలమైన సంబంధాలు ఉన్నాయనేది నాకే తెలుసు. నేను ప్రతి నిర్ణయం పైన అధిష్టానం అనుమతి తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్తున్నా. ఇక మీరు వాళ్ళతో సఖ్యతగా ఉన్నారా? మీకు మంత్రులకు మధ్య ఏం సఖ్యత ఉన్నది? పొంగులేటి ఏం చేస్తున్నాడు, కోమటిరెడ్డి ఏం చేస్తున్నాడు, ఉత్తమ్ ఏం చేస్తున్నాడు, ఇవన్నీ మనకు అనవసరం. కానీ సరే, మీరు కొంత ఎస్సీ రిజర్వేషన్ల విషయంలో కొన్ని పాజిటివ్ మార్కులు సాధించగలిగారు, అందులో అది వాస్తవమే. 1%, 2% తక్కువ ఉన్నదా, ఈ చిన్నవి పక్కన పెడితే ఓవరాల్గా దీంట్లో కొన్ని మార్కులు అయితే పడ్డాయి మీకు. మరి కులగణన విషయంలో 0, గుండు 0. ఇదే చిట్చాట్లో సీఎం పీఠాన్ని బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేసే అర్హత బీజేపీకి లేదు. ముఖ్యమంత్రి స్థానాన్ని ఓబీసీలకు అప్పగించాలని డిమాండ్ చేసే హక్కు, అర్హత బీజేపీ నాయకులకు లేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీకి బీసీలు అధ్యక్షులుగా ఉంటే వారిని తీసేసి అగ్రవర్ణాల వారిని నియమించారు. బీసీలైన బండి సంజయ్ అధ్యక్ష స్థానాన్ని, దత్తాత్రేయ లోక్సభ స్థానాన్ని లాగేసుకున్నది కిషన్ రెడ్డి. పార్టీ శాసనసభాపక్ష నాయకుడిగా మహేశ్వర్ రెడ్డిని నియమించింది కూడా ఆయనే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓబీసీ కాదు. నాడు ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని లీగల్గా కన్వర్ట్ అయిన ఓబీసీ 2001 వరకు అగ్రవర్ణాల్లో ఉన్న ఆయన కులాన్ని ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలో కలుపుకున్నారు. సరే, ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే మరి మీరు వాళ్ళు బండి సంజయ్ని మార్చి ఇంకొకరికి పదవి ఇచ్చారని అంటున్నారు. వాళ్ళని మిమ్మల్ని ప్రజలు అడుగుతున్నారు. చలో, మీరు బీసీ ముఖ్యమంత్రి నినాదం తీసుకోవాలి ఒకటి, రెండోది మీరు చేయాల్సింది ఇప్పుడు రాబోయే రోజుల్లో
కార్పొరేషన్ పదవులు ఇవ్వాల్సి ఉన్నది కదా, చలో అందరు బీసీలకు ఇవ్వండి, అందరు బీసీలకి ఎస్సీ ఎస్టీలకి వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకి ఇవ్వండి. రైట్, మీరు మీ మీ కులము మీ మీ వర్గం ఎంత అయితే ఉందో మీ వాటా మీరు తీసుకోండి. చలో రెడీ. మీ మినిస్టర్లు ఇప్పుడు 6 మంత్రి పదవులు రావాలి కదా. ఆల్రెడీ 4 రేవంత్ రెడ్డి, ఉత్తమ్ రెడ్డి, కోమటి రెడ్డి, పొంగులేటి రెడ్డి, వీళ్ళంతా మీరు రెడ్లు ఉన్నారు కదా, వెలమలు ఉన్నారు కదా, జూపల్లి కృష్ణారావు, ఇంకొక ఆయన వాళ్ళు కూడా ఉన్నారు. బ్రాహ్మణ్ నుంచి శ్రీధర్ బాబు ఉన్నారు. మీరు మొత్తం ఈ ఓసీలే ఉన్నారు కదా, దాదాపు 8-9 మంది. చలో ఇప్పుడు ఉన్న 6లో 4 బీసీలకు ఇచ్చేసి ఇంకా 2 దళితులకు ఇచ్చేయండి, ఒక గిరిజనుడికి ఇచ్చేయండి, ఒక ఎస్సీకి ఇవ్వండి, ఒక ఎస్టీకి ఇవ్వండి, 4 బీసీలకు ఇచ్చేయండి. మరి సిద్ధమేనా? అది దానికి సిద్ధమా? ఇప్పుడు మంత్రుల కోట ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీలు రాబోతున్నాయి, బీసీలకి ఎస్సీ ఎస్టీలకు ఇచ్చేయండి. వాళ్ళ ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉన్నది అందులో. ఎదుటోని అనడమే తప్ప మనం చెయ్యం. అటు వాళ్ళైనా అంతే, ఇటు వీళ్ళైనా అంతే. అవతలోని కార్నర్ చేయడం తప్ప మరి మనం ఏం చేస్తున్నాం? మనం నెక్స్ట్ చేయాల్సిన పని మనం చెప్పిన దానికి అనుగుణంగా చేద్దామనంటే ఆ దిశగా మనం ఆలోచించాం. ఇట్లనే ఉన్నది ఈ స్టేట్మెంట్ కూడా. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఉంటుందన్నది ఇప్పుడే చెప్పలేం, అధిష్టానం నిర్ణయాన్ని బట్టి ముందుకెళ్తాం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42% పెంచడం సాధ్యం కాదు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు మినహాయించిన తర్వాత 50% లోపు మిగిలిన రిజర్వేషన్లను వారికి ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పింది. 50% మించి రిజర్వేషన్లు కల్పించాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి. అది కేంద్ర ప్రభుత్వ చేతుల్లో తప్పితే మా చేతుల్లో లేదు. అందుకే మేం పార్టీ తరపున ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పాం. మరి కామారెడ్డి డిక్లరేషన్లో ఎందుకు మరి 42% రిజర్వేషన్లు కల్పిస్తాం? 25,000 మంది బీసీలని సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, వార్డు మెంబర్లుగా, జెడ్పీటీసీలుగా ప్రజాప్రతినిధులను చేస్తామని హామీ ఇచ్చారు. మరి అప్పుడు అలా పెట్టేది ఉండే బ్రాకెట్లో, పార్టీ పరంగా మేము 42% టికెట్లు ఇస్తామని బ్రాకెట్లో పెట్టేది ఉండే. నువ్వు బీసీ ఇచ్చిన దగ్గర అవతలైన బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా ఎందుకు బీసీకి ఇవ్వాలా? ఆయన ఓసీకి ఇస్తాడు. నువ్వు ఓసీకి ఇచ్చిన దగ్గర ఆయన బీసీకి ఇస్తాడు. మళ్ళా గ్రౌండ్లో అందరు కలిసిపోతారు. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఎట్లా ఇస్తున్నారు? ఇప్పుడు మరి ఎలక్షన్లో మేనిఫెస్టో రాసేటప్పుడు ఆ సోయి లేదా? సుప్రీంకోర్టు సీలింగ్ ఉన్నది 50% అన్నప్పుడు తెలియదా? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తర్వాత సీలింగ్ ఎగిరిపోయిన విషయం వాస్తవం కాదా? ఎట్లా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సాధ్యమైంది? మరి 60% అయింది కదా. 10% లేని ఓసీలు ఎకనామిక్ వీకర్స్ ఈడబ్ల్యూఎస్ కింద 10% రిజర్వేషన్ మీరు పొందుతున్నారు కదా. బీసీబీ, బీసీడీ వాళ్ళైతే ఇంకా దారుణం. అసలు వాళ్ళు ఓసీలో ఉన్నారా, ఓపెన్ కోటాలో ఉన్నారా, ఇంకెక్కడ ఉన్నారో కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. అసలు వాళ్ళకి రిజర్వేషన్ ఉందా? అంటే ఇక్కడ మాట తప్పేసి ఆల్రెడీ అయిపోయింది, దీన్ని బొందబెట్టిరు. ఇప్పుడు ఏమంటున్నారు అంటే మేము చేయలేము, అది సుప్రీంకోర్టులో 50% సీలింగ్ ఉంది కాబట్టి, సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ఇప్పుడు ఆ 42% మేము అమలు చేయలేమని చెప్తున్నారు. దానికి రాజ్యాంగ సవరణ కావాలి. ఇక్కడ తీర్మానం చేసినాం, వాడు పంపినాం, ఇక వాళ్ళు చూసుకుంటారు, బంతి వాళ్ళ కోట్లు ఎత్తేసినాం, కథం అయిపోయింది. చిత్తశుద్ధి లేదు వీళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. మీరు తక్షణమే 50% పైగా ఉన్న బీసీలకి ఇప్పుడు రాబోయే పదవులన్నీ ఆ శాతం ప్రకారం కేటాయించే ప్రయత్నం చేయండి. బీసీ కులగణన మీద మండల, జిల్లా స్థాయిలో బహిరంగ సభలు నిర్వహించి ఆ తర్వాత రాష్ట్ర స్థాయి బహిరంగ సభ, వర్గీకరణ పైన ఒకేసారి రాష్ట్ర స్థాయిలో బహిరంగ సభ నిర్వహించాలన్నది ప్రస్తుతానికి ఉన్న ఆలోచన. కాంగ్రెస్ ఎమ్మెల్యేలో అసంతృప్తి ఉందన్నది మీడియా సృష్టి తప్పితే అందులో ఎలాంటి నిజాలు లేవు. కర్ణాటకలోని నారాయణపూర్ నుంచి నీటి విడుదల కోసం జూపల్లి కృష్ణారావు బెంగళూరుకు వెళ్ళి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిశారు. ఆయనకు నేనే లేఖ ఇచ్చి పంపిన. కేటీఆర్, హరీష్ రావును అరెస్టు చేయాలి అన్న తొందర ఏమీ మాకు లేదు. వ్యవస్థలన్నీ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాయి, అందులో మేము జోక్యం చేసుకోం. వీసీల నియామకానికి యూజీసీ తీసుకొచ్చిన ముసాయిదాను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికే లేఖ రాశాం. కర్ణాటక, తమిళనాడు, కేరళ ముఖ్యమంత్రులతో కలిసి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వివరించారు. సో ఇట్లా అన్ని పేపర్స్లో ఈ వార్త ప్రధానంగా ఉన్నది. వీళ్ళు ఆంధ్రజ్యోతి వాళ్ళైతే చాలా పెద్దగా రాశారు. నాకు రాహుల్కు మధ్య అగాధం, వట్టి మాట. ఆయనతో నా సాన్నిహిత్యాన్ని బయటకు చెప్పుకోవాల్సిన పని లేదు. ఇక్కడ ఇంకొకటి విశ్లేషించాల్సింది ఏంటంటే
బేసిక్గా రాహుల్ గాంధీ కాంగ్రెస్ హైకమాండ్ అక్కడ ఉన్న అంటే ఓన్లీ రాహుల్ గాంధీ వరకు మనం ఆలోచిస్తే కొంత ఆయన సోషల్ యాంగిల్లో ఆలోచిస్తున్నాడు. కానీ అసలు ఉన్న సిచ్యువేషన్ మనం గమనిస్తే రాహుల్ గాంధీ కర్ణాటక తెలంగాణని కొన్ని విషయాల్లో ఎక్స్క్లూడ్ చేసినట్టుగా అనిపిస్తున్నది. ఎందుకంటే ఇక్కడి నుంచి పైసలు వస్తున్నాయి కాబట్టి. ఇక్కడ జరుగుతున్న భూముల మీద, ఇక్కడ జరుగుతున్న వాటా మీద, ఇక్కడ జరుగుతున్న తప్పుడు కులగణన లెక్కల మీద అక్కడేం వాళ్ళ రియాక్షన్ ఏం లేదు. ఎందుకు లేదంటే దేశంలో వాళ్ళ పార్టీ నడవాలంటే డబ్బులు వచ్చేది 2 రాష్ట్రాలే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ పవర్లో ఉన్నది 2 రాష్ట్రాలు, కర్ణాటక ఒకటి, తెలంగాణ ఒకటి మెయిన్గా. సో అందుకే చాలామంది అడిగినప్పుడు మరి రాహుల్ గాంధీ అంత పెద్ద మాటలు చెప్తున్నాడు కదా, మరి ఇక్కడ ఏం జరుగుతలేదు కదా అని చెప్పినట్టు అని అంటే ఈ 2 రాష్ట్రాలు ఎక్స్క్లూడ్ చేసిండేమో అనిపిస్తుంది వాళ్ళ అవసరాల కోసం. అనిరుద్ రెడ్డి పిలిస్తే 10 మంది ఎమ్మెల్యేలు వెళతారా? వాళ్ళు విందు చేసుకుంటే తిరుగుబాటు అని వక్రీకరించారు. అంటే అనిరుద్ రెడ్డి అనే ఒక చిన్న ఎమ్మెల్యే పిలిస్తే 10 మంది ఎట్లా పోతారు అని అంటున్నాడు రేవంత్ రెడ్డి. వాళ్ళు కేవలం పార్టీలు చేసుకున్నారు తప్ప ఇంకొకటి కాదని అంటున్నారు. కేటీఆర్ను అర్జెంటుగా అరెస్ట్ చేసి జైల్లో వేయాలి అని లేదు. ఫిరాయింపులపై సుప్రీంకోర్టు ఏం చెబుతుందో చూద్దాం. మేం చేసిన సర్వేలో బీసీలు పెరిగారు, ఓసీలు తగ్గారు. కేసీఆర్ సర్వే తప్పుల తడక, ముస్లింల లెక్క తేల్చలే. మా సర్వేతో కోటా కోసం కోర్టుకు వెళ్లేందుకు వారికి ఛాన్స్. ఓబీసీలకు అన్యాయం చేసింది కిషన్ రెడ్డి, బీజేపీని. కులగణన, పీసీసీ కార్యవర్గంపైనే అధిష్టానంపై చర్చ. నిన్న దీంట్లో మాట్లాడుతున్నారు. పీసీసీకి 4 వర్కింగ్ ప్రెసిడెంట్లట. ఖర్గేతో రేవంత్, ఉత్తమ్, భట్టి చర్చలు. వేణుగోపాల్తో వేరువేరుగా భేటీ. వారంలోపు పీసీసీ కార్యవర్గం ప్రకటన. రాష్ట్రంలో కులగణన పైన ఖర్గే హర్షం. ఈలకిల్ రాసుకోవాల్సిందే దీన్ని. ఇది నిన్న ముఖ్యమంత్రి చిట్ చాట్కి సంబంధించిన వార్త.